లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ కృష్ణా జిల్లా పర్యటన ఏ సక్సెస్, బి అటర్ ఫ్లాప్. పెలమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ కాన్వాయి అదుపు లేకుండా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉయ్యూరు మండలం గండికోట వద్ద కాన్వాయి వాహనాలు ఒక దానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి. ఎంత మొర పెట్టుకుంటున్నా వినకుండా జగన్ కాన్వాయి ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘించారు. డీజే ఏర్పాటు చేయగా అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతల తీరుతో హైవేపై వాహనాలను ఇబ్బందులు పడుతున్నారు. హైవే ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. అయితే గతంలో కూడా మాజీ సీఎం జగన్ పర్యటనలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఒక వ్యక్తి కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వెంగళయ్యపాలెం గ్రామానికి చెందిన 50 ఏళ్ల చీలి సింగయ్య జగన్ కారు కింద పడి ప్రాణాలు విడిచారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటనలో కూడా వివాదం చోటు చేసుకుంది. జగన్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. ఆయన చూడడానికి వందలాది వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారు. జనాలను పోలీసులు సిబ్బంది నియంత్రించలేకపోయారు. దీంతో జనం తాకిడితో హెలికాప్టర్ షీల్డ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే మాజీ సీఎం జగన్ పర్యటనలో ఘోరాలు నేరాలు జరుగుతున్నా ఆయన మాత్రం పర్యటనలు మానడం లేదు. పర్యటనల పేరుతో వైసీపీ కార్యకర్తల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి గురించి ఏమాత్రం శ్రద్ధ చూపకుండా తన ఇష్టానురాజ్యంగా పర్యటనలు ఉన్నాయి. జగన్ ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పర్యటన సమయంలో పోలీసు అధికారులు నిబంధనలను పాటించుకోకుండా పర్యటనలు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.